కాంగ్రెస్ కమిటీలు కేబినెట్ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ కు సూచించింది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. ముందుగా కేసీ వేణుగోపాల్తో సమావేశమైన సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంపై ఒత్తిడి ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తూ ఉన్నాము, అంటే ఇప్పుడు వెళ్ళినటువంటి ఢిల్లీ టూర్లోనే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది పీసీసీ వర్గీకరణకు సంబంధించి అని చెప్పి కూడా అనుకున్నారు. బట్ ఇది మళ్ళీ కూడా వాయిదా పట్టాన్ని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆశావాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనుకోవాలి? ఎస్ సంధ్య, ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ, అదేవిధంగా పార్టీ కార్యవర్గానికి సంబంధించి కూడా ఈసారి ఉంటుందని చెప్పేసి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 3-4 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా పూర్తి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడ ఢిల్లీలో మాట్లాడిన సందర్భంలో కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా చేయబోతున్నాం, దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ అంతా కూడా అధిష్టానం వద్ద క్లియర్గా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే దాదాపు 7.5 కాలంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించి, అంటే ప్రజెంట్ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 బెర్తులకు సంబంధించి కూడా చాలామంది ఆశావాళ్ళంతా కూడా దాదాపు డజన్కు పైగా నేతలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సామాజిక సమీకరణాలు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం ఇవ్వాలని ఒక ఆలోచన, కాన్సెప్ట్ అయితే పార్టీ అధిష్టానం పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా నేతలకు కూడా కేటాయింపులు చేయాలని చెప్పేసి భావించింది. అయితే దీనికి సంబంధించి కూడా చాలా కాలంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించి రాష్ట్రంలోని ముఖ్యమైన నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం, అదేవిధంగా అధిష్టానం ఒక ఆలోచన చేయడం, ఇక్కడికి ఉన్న పరిస్థితిలో ఇంగోలాగా ఉండడంతో ఇది పదే వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సెట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొలిక్కి రాకపోవడంతో దాన్ని వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. మరోవైపు పార్టీ కార్యవర్గానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాదాపు ఎంపికై దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల తర్వాత ఆయన కొత్త పీసీసీ వచ్చిన తర్వాత ఉన్న ఆల్మోస్ట్ కమిటీలన్నీ రద్దయిపోతాయి. కాబట్టి కొత్త కమిటీలన్నీ అంతా కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కొత్త కమిటీలకు సంబంధించి దాదాపు 8 నెలల నుంచి కూడా ప్రాసెస్ చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా సామాజిక సమీకరణాలు కానీ ఈక్వేషన్స్ సెట్ కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితి. అయితే దానికి సంబంధించి కూడా ఒక జంబో కమిటీని వేయాలి, జనరల్ సెక్రటరీ కానీ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా ఒక పెద్ద లిస్టు జాబితాను తయారు చేసినప్పటికీ దీనికి అయితే ఈ విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఈ విషయానికి సంబంధించి కూడా కాస్త దాన్ని కుదించాలని చెప్పేసి సూచించిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా నేతలంతా కూడా ముఖ్య నేతలంతా కూడా ప్రాసెస్ చేసి వాటిని కూడా పార్టీ అధిష్టానం వద్ద ఉంచడం జరిగితే వీటినన్నింటినీ కూడా చేయాలని చెప్పేసి భావించారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలుగా సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఢిల్లీలో ఉండాలి, 1-2 రోజుల్లో దీన్ని ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి పంపిస్తామని చెప్పేసి అధిష్టానం చెప్పినప్పటికీ అయితే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో అర్ధాంతరంగా వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్ వద్ద చర్చలు జరిగినప్పటికీ కూడా అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అధ్యక్షులు లేకపోవడంతో దీన్ని వాయిదా వేశారు. అయితే నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని ఈ నెల 30న మరోసారి ముఖ్యమైన నేతలు రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమైన నేతలు దీనికి సంబంధించి కమిటీలలో ప్రాసెస్గా సెలెక్ట్ చేయడానికి సంబంధించి ఇప్పటికే బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ తోటి కూడా చర్చలు జరుగుతుంది. కాబట్టి వీరిని కూడా పిలిచే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా 30న మరోసారి అసలుకి వస్తే మాత్రం ఖచ్చితంగా వీటిపైన డిస్కషన్ చేసి ఈసారి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటున్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్న పరిస్థితి.